వాక్య ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలకు విరోధి ఉన్నాడు, అపవాది సాతాను అని వాడిని మనం పిలుస్తాం. వాడేం చేస్తాడంటే ఎవరిని మింగుదున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని పేతురు గారు తను రాసినటువంటి మొదటి పత్రికలో చెప్తాడు. 5వ అధ్యాయము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునని వెతుకుచూ ఉన్నాడు. సాతాను దేవుని బిడ్డలకి నష్టం కలిగించాలని, మృంగాలని, నాశనం కలుగు చేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. మనం దైవికంగా ఉన్నప్పుడు, నిబ్బరంగా మెలకువ కలిగి ఉన్నప్పుడు వాడు ఏమి చేయలేడు. దేవుని పర్మిషన్ లేకుండా సాతాను మనల్ని ఏమి చేయలేడు. దేవుని కాపుదల మన కుటుంబాలను రక్షిస్తుంది. సాతాను నుండి దేవుడు మనల్ని కాపాడే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏవు గారిని మింగవల్లని సాతాను ఎంతగానో ప్రయత్నించాడు. ఏవును పాడు చేయటానికి కూడా సాతాను దేవుని ప్రేరేపించాడు, శోధన కలుగు చేశాడు. అయినా కూడా ఏవు యథార్థత వదలక భక్తిగా నిలబడి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. అదే సాతానుకు దేవుడు చెప్పాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నిష్కారణముగా, ఏ కారణం లేకుండానే, నిష్కారణం అంటే ఏ కారణం లేకుండానే ఏవుని అతనంటే ఎవరు? ఏవుని పాడు చేయటానికి సాతాను దేవుణ్ణి ప్రేరేపించింది. సాతాను ఎంత ప్రేరేపించినా, దేవుడు పర్మిషన్ ఇచ్చినా ఏవు మాత్రము భక్తి జీవితం విడిచిపెట్టలేదు, యథార్థత కూడా వదలలేదు. నువ్వు నిష్కారణంగా అతన్ని పాడు చేయటానికి నన్ను ప్రేరేపించావని దేవుడు సాతానుతో అన్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అయితే సాతాను ఏమంటాడంటే, ఆయనకి ఎన్నిపోయిన ఆరోగ్యం బాగానే ఉంది, శరీరం బాగానే ఉంది, కాబట్టి ఇంకొక అవకాశం ఇస్తే, ఇంకొకసారి నువ్వు అవకాశం ఇస్తే ఈసారి ఆ అనారోగ్యం పాలు చేసి నిన్ను విడిచిపోయేలా చేస్తా. అది సాతాను ప్రయత్నం ఏమిటంటే, మనం దేవుల్లో ఉంటే దేవుని కాపుదల ఉంటుంది కాబట్టి దేవుణ్ణి మనల్ని దూరం చేయాలి, విశ్వాసం నుంచి తొలగించాలి, భక్తిలో వెనకపడేలాగా చెయ్యాలి అని ప్రయత్నం. అది మంచి చేస్తేనే దేవుడు అంటారు ఈ మనుషులందరూ, చెడు చేస్తే దేవుని విడిచిపెట్టేస్తారు, మనుషులందరూ స్వార్థపరులు అని సాతాను అభియోగం చేస్తే, నా సేవకుడైన ఏవో అలాంటి వాడు కాదు అంటే అట్టానే అంటారు. ఇప్పుడు నువ్వు మొత్తం తీసే నీ ముఖం మీదే నిన్ను దూషించి వెళ్ళబోతే అడుగు అని సవాలు చేశాడు సాతాను. అందుకనే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, కానీ మళ్ళా రెండోసారి కూడా అడిగాడు. సరే, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. వెంటనే అపవాది వచ్చి ఏబుని మొత్తాడు. అది పాదము నుంచి నడినెత్తి దాకా బాధాకరమైన కురుపులేశాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ప్రాణం మాత్రం ముట్టవద్దు, శరీర సంబంధంగానే నీకు అవకాశం ఇస్తున్నా, ఏదన్నా పెట్టదలుచుకుంటే అనారోగ్యమే పెట్టు, కానీ
ప్రాణం తీసే రైట్ నీకు లేదు. ఆయన అసలు ముట్టే అధికారం కూడా నేను నీకు ఇవ్వటం లేదు అని దేవుడు సాతానుకు చెప్పాడు. దేవుని అనుమతి లేకుండా సాతాను ఎవరిని ఏమి చేయలేడు. మనం భక్తి జీవితం కలిగి ఉన్నంత వరకు మన చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది కనుక వాడు మనల్ని ఏమీ చేయలేడు. నాకు అమ్మాయి పాడింది కదా పాట, 10,000 మంది కూలినా అపాయము రాకుండా దేవుడు తప్పిస్తాడు, వేటగాని ఊరి నుండి నా ప్రాణాన్ని రక్షిస్తాడన్న పాట మనం విన్నాం. వేటగాడు ఎవడంటే సాతానే. సాతాను ఉరిలో గుతాడు మానవుల్ని నాశనం చేయటానికి, దేవుడు కాపాడుతాడు ఎప్పుడయ్యా అంటే మనం భక్తిలో నిలిచి ఉన్నప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం లాస్ట్లో ఒక మాట చదువుదాం. ఈ సంగతులలో ఏ విషయమునందును నోటి మాటలతోనైనా ఏవు పాపము చేయలేదు. ఈ జరిగినటువంటి సంగతుల్లో కానీ ఏ విషయంలో కానీ తన కలిగిన నష్టాల్లో కానీ శోధనలో కానీ అనారోగ్యంలో కానీ నోటితో కూడా ఒక పాపపు మాట, దేవునికి వ్యతిరేకమైన మాట ఏవు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. పాపము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏవును ఆశ్రయించాడు. రెండింతలుగా అంతకు ముందు ఉన్న దానికన్నా 42వ అధ్యాయం 12వ వచనం. మొదటి ఆశ్రయించిన దానికన్నా మరి అధికముగా ఆశ్రయించాడు దేవుడు. మనం భక్తిలో నిలబడ్డప్పుడు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనల్ని మళ్ళీ అత్యధికంగా దీవిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ 16వ వచనంలో ఏముందంటే 140 సంవత్సరాలు బ్రతికాడు. సాతాను ఎప్పుడో చేయాలని ప్రయత్నం చేశాడు కానీ సాతాను కాల 4 తరాలు బ్రతికాడు. దేవుడు అట్టి ఆయుష్ను కూటమి ఏర్పాటు చేసుకున్న మైసూర్ గారి కుటుంబానికి వచ్చిన మనందరికి కూడా దేవుడు దయచేయును గాక. దేవుడు ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడు. ఆయుష్ ఆరోగ్యాలు ఆయన వశంలో ఉన్నాయి. ఆయనే మనకిస్తాడు. ఎప్పుడంటే మనం భయభక్తులు కలిగినప్పుడు, దేవుని విడిచిపెట్టినప్పుడు కాదు, భక్తిలో సన్నగిలినప్పుడు కాదు. ఆ సత్యాన్ని ఇక్కడ యోబు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు, దేవుణ్ణి పక్కన పెట్టకూడదు, దేవుణ్ణి విసర్జించకూడదు. అలా చేస్తే సాతాను మనల్ని మింగివేస్తాడు, నాశనం చేస్తాడు. ఆ సత్యాన్ని మీరు గమనించి భక్తి జీవితంలోనే కొనసాగాలని మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎంత గొప్ప భక్తుల్లోనైనా, యేసుప్రభువు వారి శిష్యుల్లోనైనా సాతానుగాడు ప్రవేశించాడు. ఆ సంగతి మనకు తెలుసు. ఒక మాట మనం చూద్దాం. మార్కు సువార్తలో 8వ అధ్యాయము 32వ వచనం. యేసు ప్రభువారు తన మరణం గురించి ఎలా మరణిస్తాడో చెబుతా ఉంటే పేతురు యేసు ప్రభువారు చేయి పట్టుకొని బిగ్గరగా యేసు ప్రభువాన్ని గద్దిస్తున్నాడు కదండి. యేసు ప్రభువాన్ని గద్దించవచ్చండి కదా. మొన్న ఈ మధ్య అనుకున్నాం కదా, దైవజనుల జోలికైనా దేవుని జోలికైనా వెళ్ళకూడదు, వారి కోపం తెప్పించకూడదు. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గర దేవుడు కోపం వస్తే డాక్టర్ గారికి పంపుతాడు, డాక్టర్ గారి కోపం వస్తే అది సంగతి. అందుకని మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు పేతురు. అంత రైట్ లేదు, అంత అధికారం లేదు. కంది పొగుడేళ్ళకే తాళపు చేతులు ఇస్తానన్నాళ్ళకే కొంచెం అతిశయం వచ్చింది. చదువమ్మ.
ఉమ్, 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 ఉమ్. పేతురులో సాతాను ప్రవేశించాడు. ఆ సాతానుడు పేతురు ద్వారా యేసు ప్రభువాన్ని గద్దించే ప్రయత్నం చేశాడు. ఆ మరణం ఎన్నటికి దూరం అవ్వాలని, ఆయన శిలువ యాగం చేయకూడదని ఆ ప్రేరేపణతో చేశాడు. ఆ మాటలు అన్నేళ్ళకే గద్దించేళ్ళకే శిష్యులు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు శిష్యుల వైపు చూశాడు. చూసారా, వీళ్ళలో ఉంది సాతానే అని, సాతానా నా వెనుకకు పో, నువ్వు దేవుని సంగతులు ఆలోచించటం లేదు, మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కదా. మనుషుల సంగతులు ఆలోచించేపు సాతాను చేతిలో మనం చిక్కుపడతాం. దేవుని సంగతులను పక్కన పెట్టి లోకంలోని విషయాలు మనం ఆలోచిస్తే సాతాను చేతి నిండా చిక్కుతాం. అందుకని నా వెనక్కు పో అని యేసు ప్రభువారు పేతురును అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు కదా, పరలోకపు తాళాలు ఇవ్వబడ్డాయి కదా. ఆ సంఘం మీద నేను, నీ మీద నువ్వు బండవి, కెఫా, పేతురు గారి పేరు కెఫా కూడా. నీకు సంఘం కడతా అన్నాడు కదా, పాతాలు ద్వారాలు కూడా ఆ సంఘం ముందు నిలవలేవని చెప్పాడు కదా. కొంచెం అతిశయపడేలకే సాతాను పేతురులోకి ప్రవేశించాడు. యేసు ప్రభు చెప్పాడు పేతురుతో, 22 అధ్యాయం లోకాసు వార్త 31 వచనం. సాతాను మనుషులను పట్టి జల్లించటానికి కోరుకుంటున్నాడు. లోకస్తుల్ని కాదు, అటు ఇటు ఉన్న వాళ్ళని కాదు, భక్తిగా ఉన్న వాళ్ళని. వాడి టార్గెట్టే అది. మనం దైవికంగా ఎంత బలపడుతూ ఉంటే అంతగా శోధించాలని సాతాను కోరుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, సాతాను పట్టటానికి జల్లించటానికి కోరుకున్నాడు. అయితే నేను ప్రార్థన చేశాను, మీరు నమ్మిక పోగొట్టుకోకుండా ఉండాలని అని యేసు ప్రభు చెప్పాడు. సాతాను పట్టినప్పుడు, సాతాను శోధించినప్పుడు మనం ఏం కోల్పోతామంటే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం. కానీ యేసు ప్రభు వారు అది తప్పిపోకుండా ఉండాలని యేసు ప్రభు వారు ప్రార్థించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. తర్వాత పేతురు గారు తప్పిపోయాడు. యేసు ప్రభు వారు తెలియదని 3 సార్లు మాట్లాడాడు. కోడి కూసింది, దేవుడు యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. తర్వాత యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు దేవుని పని పక్కన పెట్టి జీవనోపాధి విషయంలో చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్ళారు. గతంలో చేసిన పని చేపలు పట్టే పని, అది వద్దనేగా దేవుడు ఏర్పరచుకొని మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని తీసుకొచ్చింది. మరలా జీవన యొక్క విధానములో పేతురు గారు శిష్యులు చిక్కుకున్నప్పుడు యేసు ప్రభువారు వచ్చారు, చేపలు కాల్చి పెట్టారు, తిన్నారు. తిన్న తర్వాత యేసు ప్రభువారు పేతురును ప్రశ్నించాడు. 21 అధ్యాయము 15 వచనం చదువుదాం. నువ్వు నన్ను ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగాడు. పేతురు నేను అడిగేది, నిన్ను నన్ను అడగడంటారా? మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటున్నామా లేదా అంటే అతనేమన్నాడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నా, నిజమే నాయనా, నేను ప్రేమిస్తున్నా. అయితే నా పని చేయి, నా గొర్రెల మేపు, నా పని విషయంలో శ్రద్ధ తీసుకో. నిన్ను ఏర్పరచుకున్నందుకు కదా, నిన్ను పిలుచుకున్నందుకు కదా
కాబట్టి నువ్వు ఆ పని చేయకోకుండా ఈ చేపలు పట్టే పని ఏంది నీకు ఆ? అని అడిగాడు. మరలా చదువమ్మ. ఉమ్, ఆ, 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 ఉమ్. నీకు కూడా తెలుసు కదయ్యా నేను ప్రేమిస్తున్న సంగతి అని అన్నాడు. అయితే నా నా పని చెయ్యి. నేను ఏర్పరచుకుంది, కోరుకుంది నిన్ను నా పని చేయటానికే కానీ చేపలు పట్టడానికి కదయ్యా అని పేతురుతో చెప్పాడు. చదువు. మూడోసారి కూడా ఆ, నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభువారు అడిగాడు. మూడోసారి అడిగాలకే కోపం వచ్చేసింది. ఆ, నీకు తెలుసు కదా మొత్తం, నువ్వు ఎరుగుదు కదా అంటే అంత కోపమా? అయితే నువ్వు ఏ విధంగా మరణించబోతున్నావో నేను చెప్తున్నాను. నీ అవసాన కాలములో నీకు సహాయం చేసేవాడు ఎవరు లేక నిన్ను ఒంటరిగా తీసుకెళ్తారు. ఆ? నీకు సహాయం అందకుండా నువ్వు మరణిస్తావు అని ఏ విధంగా మరణించబోతున్నాడో పేతురు చెప్పాడు యేసు ప్రభువు. చదువమ్మ. ఆ, ఆ, ఆ. ఇప్పుడు దాకా నీ ఇష్టమైనట్టు చేస్తున్నావు, కానీ సమయం వస్తుంది. అప్పుడు నీకు ఎవరు సాయం చేయరు. అప్పుడు ఎవరో ఇంకొకళ్ళు నిన్ను మోసుకెళ్లాల్సి వస్తుంది. వేరే ఒక చోటకి నిన్ను తీసుకెళ్తారు. నీకు ఇష్టం కాని పనులు చేయాల్సి వస్తుంది. చదువు. అతడు ఏ విధంగా మరణించబోతున్నాడో ఆ విధంగా చెప్పాడు యేసు ప్రభువారు. కాబట్టి ఏ విషయంలో దేవుని మీద వ్యసన పడగమాకండి, సనగమాకండి. మనకే అధికారం ఉందంటారు. ఎంతటోళ్ళం మనం దేవుణ్ణి ఏ మాట పడితే ఆ మాట అంటానికి, ఎలా పడితే అలా మాట్లాడటానికి ఆషామాషియా ఏంది దేవుడితో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. సాతాను చాలా ఇదిగా ఉన్నాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యూద యేసు ప్రభువారి శిష్యుడే. ఏమా 22 అధ్యాయం లోకాసు వార్త 3వ వచనం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద. ఆ యూదాలో కూడా సాతాను ప్రవేశించాడు. ప్రతి ఒక్కరిలో సాతాను ప్రవేశించే అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రవేశిస్తాడు కదా. మందిరములో కూడా సాతాను ప్రవేశిస్తాడు. 13వ అధ్యాయం మనం చదివాం కదా ఉదయం 11వ వచనంలో. 18 సంవత్సరాలు ఉంటూ, ఒక రోజులు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు ముట్టి దయ్యము పట్టింది ఒక స్త్రీకి. ఆ స్త్రీ నడుముకు పట్టింది. ఆ నడుము వంగిపోయింది, నిలబడలేకపోయింది, బలహీనురాలుగా ఉంది. యేసు ప్రభువారు చూసి ఆమెను చూసి బలహీనత నుంచి విడుదల దయచేశాడు. 16వ వచనంలో ఒక మాట చదువుదాం. ఎవరేమా అంటే విశ్వాసుల కుమార్తె. కానీ సాతానికి అవకాశం అవటం వల్ల సాతాను బంధించింది. కాబట్టి దేవుడు విడుదల చేశాడు. ఈ రాత్రికాల సమయంలో సాతాను మన కుటుంబాల్లో ఎవరి కుటుంబం మీద కూడా తన ప్రభావాన్ని చూపకుండా దేవుడు వాడిని గద్దించి తోలివేయును గాక. దేవుడు చేస్తాడు. ఆయన మాత్రమే చేయగలడు, మనకు విడుదల ఇవ్వగలడు, సాతాను శక్తుల్ని నుంచి విడిపించగలడు, బలహీనతల నుంచి సరిచేయగలడు.
అందుకని దేవుడు ముందుగానే సాతాన్ని ఎదిరించవలసి వస్తుందని మనకి ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడని ఎఫెసీయులకు రాస్తాడు పౌలు 6వ అధ్యాయము 11వ వచనం. మనం శక్తివంతులు అవ్వాలి. వాడు తంత్రగాడు, మాయన మరాఠీ. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అప్పుడే వాడిని జయించగలం, ఎదిరించగలం. లేకపోతే మనల్ని వాడు అగ్ని బాణములతో బాధిస్తాడు అన్న విషయాన్ని పౌలు గారు ప్రత్యేకంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి గొప్ప గొప్ప భక్తులు సైతం కూడా సాతానా డబ్బుల విషయంలో, డబ్బులు కాడ కదా, డబ్బులు కాడ కూడా అననీయ సప్పీరాల విషయంలో ఎవరు బలవంతం ఏం చేయలే, ఎవరు ఇవ్వమనల్లా, వాళ్ళంతటికి వాళ్ళు అనుకొని మరలా ఏం చేశారంటే రాకముందు ఎన్నో చెప్పుకుంటాం, వచ్చిన తర్వాత ఇవ్వటానికి మనసు రాదు కొందరికి. అలాంటి పరిస్థితుల్లో దేనికైనా ఏకీభవించరు కానీ, దేవునికి చేసే విషయంలో ఏకీభవించరు కానీ, దేవునికి ఆపుదామన్న విషయాల్లో ఏకీభవించిన దంపతులు అననీయ సప్పీరా. వారు వచ్చినప్పుడు పేతురు గారు అన్న మాట 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ వచనం చదువుదాం. నువ్వు దాచుకుంటున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించినట్లు అవుతావు. ఏమా ఇస్తాననుకున్నా, ఒప్పుకున్నా తప్పనిసరిగా ఇస్తేనే మనకి మేలు జరుగుతుంది కదా. దేవుని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 48వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏం చెబుతున్నాడంటే, సంహారకుడు ఐగుప్తు దేశంలో సంచరించటమే కాదు, ఐగుప్తుల్లో మరణ ఘోష కలిగించటమే కాదు, ప్రతి పట్టణం మీదకి వస్తాడు. సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వస్తాడు. ఏ పట్టణము కూడా తప్పించుకొనబడదు. పట్టణాలు నశించిపోయే రోజులు వచ్చినాయి. సంహారకుడు తిరుగుతూ ఉన్నాడు కదా. రష్యా ఉక్రెయిన్కి యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళయింది. గాజా పట్టణాలు ఎన్నాళ్ళ ముందు తుడిసివేయబడుతూ ఉన్నాయి. జనసంచారం లేకుండా ఆ పట్టణాలు హతమైపోతూ ఉన్నాయి కదా. సంవత్సరాలు దాటిపోయింది, అయినా యుద్ధం ఆగలేదు. మళ్ళీ యుద్ధాలు రేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి పడింది. రష్యా నుంచి కొన్ని యుద్ధ ట్యాంకర్స్ వచ్చినాయి, అమెరికా నుంచి కొన్ని వచ్చినాయి. వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు యుద్ధం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాకిస్తాన్కి సింధు నది నుండి నీళ్లు వెళ్తాయి, ఆ నీళ్ళు ఆపేశాడు. ఇప్పుడు తాగటానికి నీళ్ళే వాళ్ళకి. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పాకిస్తాను 130 అణుబాంబులు తెచ్చింది, హైదరాబాద్ మీద వేస్తుందంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు 18 పట్టణాలు ఎలర్ట్గా ఉండాలి. ఆల్రెడీ ఉగ్రవాదులు వచ్చేసారు. కొన్ని ప్రాంతాలు పెట్టాడు, నేను పెట్టాను, మరి ఎంతమంది చూశారో నాకు తెలియదు. కానీ ఏ పట్టణాల్లో ఏ ప్రాంతాల్లో వస్తాయో, మన విజయవాడ బస్ స్టాండింగ్ కూడా ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఉగ్రవాదులు వచ్చేసారు, బాంబులు రెడీ చేసుకొని బాంబులు వేసేస్తారు. కాబట్టి అలాంటి ప్రాంతాలకి ఇప్పుడు ప్రయాణం చేయకపోవటమే, వెళ్ళకపోవటమే మంచిదని గవర్నమెంటు కొన్ని వస్తూ ఉంటాయి నాకు. కాబట్టి చాలా జాగ్రత్త రోజులు వస్తున్నాయి. పట్టణాలు నశించిపోతాయి కదా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అశ్రద్ధగా ఉండొద్దు. 10వ వచనం చదువుదాం. ఆ! కాబట్టి దేవుని పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేస్తే ఆశీర్వాదాలు రావండి. ఆశీర్వాదాలు కలగవు, ఇబ్బందులే కలుగుతాయి. కాబట్టి మన పని మనం చేసుకుంటున్నా దేవుని పని విషయంలో మనం అశ్రద్ధగా ఉండకూడదు. పరిస్థితులు దారుణంగా మారుతా ఉన్నాయి. సంహారకుడు బయలుదేరాడు. సంహారకుడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి శాపానికి గురి కావద్దని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి శాపాలను సైతం కూడా ఆశీర్వకరంగా మార్చుతాడు. బిలాము ప్రవక్త శాపం పెట్టినప్పటికీ ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 5వ వచనం. ఉమ్. ఆ, ఎందుకంటే దేవుడు సేవకుల మాట రూఢిపరుస్తాడు, కానీ ఇక్కడ వినలేదు దేవుడు, రూఢిపరచలేదు దేవుడు. చదువు. ఆ, ఆ, ఆ. శాపములన్నీ ఆశ్చర్యకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. కూటమి పెట్టుకున్న మైసూరు గారి కుటుంబం మీద కానీ, వారి యొక్క సంతానం మీద కానీ ఏ శాపం ఉన్నా దేవుడి రాత్రి ఆశీర్వకరంగా మార్చును గాక. దేవుడు చేసే పని అది. అందుకే మనం కూటాలు పెట్టుకోవాలి. 2 నెలల్లో ఆ ప్రార్థన వేస్ట్ కాలేదు. ప్రాణాపాయాలు తప్పించబడ్డాయి. గ్యాస్ ప్రమాదాల నుంచి తప్పించబడ్డాయి. సాతానుడు నిజంగా ఎంతగా దృష్టి ఉంచాడో మనకు అర్థమవుతూ ఉంది. టార్గెట్గా చేసుకున్నాడు, కొన్ని కుటుంబాలని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పాను మీకు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థనా జీవితం ఉండాలి. శత్రువైన సాతాను ఎన్నోసార్లు నాశనం చేయాలని చూసినప్పటికీ దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సాతాను యోసేపు విషయంలో కూడా తన సహోదరుల ద్వారాగానే యోసేపుకు కీడు చేయాలని ఎంతగానో సంకల్పించి శోధించాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, యోసేపు పవిత్రంగా జీవించటం వల్ల కీడుని కూడా దేవుడు మేలుకరంగా మార్చాడు. 50వ అధ్యాయంలో ఆదికాండం 20వ వచనం చూద్దాం. మీరు నాకు కీడు చే ఉద్దేశించిద్దరు కానీ దేవుడు మేలుకే ఉద్దేశించాడు. సాతాను కీడుకు ఉద్దేశించిన ప్రతి దానిని దేవుడు మేలుకరంగా మార్చునుగాక, మేలుకే ఉద్దేశించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడంటారా? ఆ విధంగా చేయగలడంటారా? దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను ఏం చేయలేడు. ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఏమో వాడు ఏమీ చేయలేడు. మీరు స్టేటస్ పెట్టే కదా, ఎంటికి కూడా ఓడదు. పార్టీ మాట కాదు ఇది. పస్కా సమయంలో కూడా ఇశ్రాయేలులందరూ మేలు పొందారు, ఐగుప్తీయులందరూ కీడు పొందినట్టుగా చూస్తాం. పస్కా గొర్రెపిల్ల రక్తమే వారికి ఆనాడు క్షేమాన్ని కలుగు చేస్తే, ఇప్పుడు క్రీస్తు రక్తమే మనకి భద్రతను కల్పిస్తూ ఉంది, కాపాడుతూ ఉంది, క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంది. యేసు ప్రభు వారు చెప్తారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో 12వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని నామములో మనం అందరం కాపాడబడుతున్నాం. దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రతి దైవజనుడు కూడా తనకు అప్పగించిన మందను కాపాడాల్సిన బాధ్యత ఉంది. పక్కకి వెళ్తే నేనేం చేయలేను, కానీ కాపరిని వెంబడించినంత వరకు వారి పట్ల శ్రద్ధ తీసుకొని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వారు దేవుని చేత అనుగ్రహించబడ్డారు. నేను తెచ్చుకోలేదు. నువ్వు వస్తా తెచ్చాను నిన్ను ఏమో, దేవుడు ఇచ్చాడు. అది ఎవరినిచ్చినా దేవుడే ఇచ్చాడు. కాబట్టి కాపాడవలసిన బాధ్యత నాది కనుక
నేను కాపాడేనయ్యా, భద్రపరిచేనయ్యా అని యేసు ప్రభువారు తండ్రికి చెప్తా ఉన్నాడు. చదువమ్మ. ఒక లేఖనం ప్రకారం అది నెరవేరాలి కాబట్టి ఆ ఇస్కరియోతు ఉన్నాడే, ఆడి పేరే నాశన పుత్రుడు. వాడంతటికి వాడే నాశనం తెచ్చుకున్నాడు. కాబట్టి వాడిని నేను భద్రపరచటం వల్ల, వాడిని నేను కాపాడతల్లా కదా. అందరూ ఒకలాగా ఉంటే ఇతను ఒకలాగా ఉన్నాడు. దొంగ దేవుని సొమ్మును దొంగిలించుటలో మొదటివాడుగా ఉన్నాడు. ఎందుకు దండగా ఏసాయికి చేయటం? ఏసాయికి చేస్తే ఖర్చులు దండగా, ఏసాయికి చేస్తే దండగా, సంచిలో వేస్తే దాన్ని దొంగిలించవచ్చు. వాడికి ప్రేమ ఉందా పేదల మీద? పేదలకు ఇవ్వచ్చు కదమ్మా కదా. చాలా విషయాల్లో ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం. దేవుడు భద్రపరుస్తూ ఉంటాడు. చదువమ్మ. నేను వారికి నీ వాక్యాన్ని ఇచ్చా. నేను కూడా రోజు వాక్యం చెబుతున్నాం మీకు. వింటారు వినరు అన్నది మీ ఇష్టం, ఫాలో అవుతారు ఫాలో అవరు అన్నది మీ ఇష్టం. నేను చెప్పమన్నాడు దేవుడు, చెబుతున్నా. అది ప్రేమతోనే అందరం మనం ఐతవారంలో చర్చిలో కలిసి ఉంటాం కాదు, కానీ పరలోకంలో మనం కలిసి ఉండాలి. ఏ గొర్రెను పోగొట్టుకుంటానికి ఏ కాపరి ఇష్టపడడు కదా. మారు మనసు పొందిన గొర్రె విషయంలో ఉదయకాల సమయంలో మనం ఎంత సంతోషించాం. మారు మనసు వద్దనుకున్న 99 వేస్ట్ గాళ్ళు, కానీ మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయం ఎంత సంతోషం. ఎట్ట బాగొట్టుకుంటాడు ఆ గొర్రెని? మారు మనసు కలిగిన గొర్రెల్ని ఎవరు పోగొట్టుకోరు కావాలని. మారు మనసు లేని తిరిగితే అని వదిలిపెట్టేసినా పర్లేదు అన్నాడు యేసుప్రభు గారు. చదువమ్మ. నేను వాక్యం ఇచ్చా కాబట్టి వీళ్ళు లోక సంబంధులు కాదు. నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఎటు కూడా వచ్చేస్తున్నాను కాబట్టి ఇంకా వీళ్ళు ఎక్కడెందుకు? ఇది నాకు అనుగ్రహించబడ్డ వాళ్ళు కదా, నాతో పాటు తీసుకెళ్దాం, నాతో పాటు తీసుకెళ్తానని నేను ప్రార్థన చేయటంలా. దుష్టుడు నుండి కాపాడమని ప్రార్థన చేస్తాను. ఎవడా దుష్టుడు? యేసుప్రభు వారు చేసిన ప్రార్థన ఏమిటంటే పేతురు కోసమే కాదు, అక్కడ ఆ శిష్యుల కోసమే కాదు, మనందరి కోసం చేయబడే ప్రార్థన ఏమిటంటే దుష్టుడి నుంచి కాపాడమని కదా. అందుకని యేసుప్రభు వారు ప్రార్థన నేర్పాడు. నేను కోరుతున్నాను కానీ దుష్టుడు నుంచి మమ్మల్ని తప్పించుము. పరలోక ప్రార్థనలు ఏముంది? దుష్టుడి నుంచి తప్పించుము అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సింహాల బోల్లో వేసిన దానియేలుకి సింహము ఏ హాని కలగ చేయలేకపోయింది. గర్జించు సింహమైనటువంటి సాతాను కూడా దేవుని బిడ్డల్ని, భక్తి కలిగిన వారిని, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టిన వారిని ఏ హాని చేయలేదు. ప్రార్థన మారుతారా? నేను చెప్పలేను. దానికి వాక్యానుసారమైనటువంటి షరతులు వర్తిస్తాయి అన్న సంగతి మర్చిపోవద్దు. కండిషన్ సప్లై అంతేనా? ఇంగ్లీష్ కదా మీరు. అంతే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ముగిసేస్తాను, టైం అయింది. దేవుని మూలంగా నువ్వైనా నేను పుట్టి ఉంటే మనం పాపము చెయ్యము. దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు. భద్రం చేసుకుంటారా, భద్రం రా, జర భద్రం రా తల్లి. అది తెలంగాణ మాట కాదమ్మా, మన కోసమే కదా. జర భద్రం కొడుకు అన్నారు. ఏమన్నారు? సరే చదువు. దుష్టుడు సాతాను ముట్టలేడు. కాబట్టి దేవుని కాపుదల్లో ఉండండి, దేవుని కంచెలో ఉండండి, దేవుని రెక్కల కింద ఉండండి. ఏ హాని కలగదు. ఆయుష్ ఆరోగ్యాలు కలిగి జీవిస్తారు.
అట్టి ధన్యత దేవుడు మరి కుటుంబం ఏర్పాటు చేసిన మహేశ్వర కుటుంబ సభ్యులకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు దయచేయును గాక. 3వ అధ్యాయం కూడా చదువుదాం, అక్కడే 8వ వచనం. అపవాది మొదటి నుంచి అబద్ధికుడే, వాడు పాపం చేసేవాడే. కాబట్టి పాపం చేసే ప్రతోడు అపవాది సంబంధి. అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు అపవాది సంబంధివే. బూతులు ఆడుతున్నావా, అపవాది సంబంధమే. అసూయ పడుతున్నావా, నువ్వు అపవాది సంబంధివే. వాళ్ళ మీద వీళ్ళ మీద సాడు చెబుతున్నావా, నువ్వు అపవాది సంబంధివే. నిజం. వ్యర్థమైన వాటిని రుచిస్తున్నావా, నువ్వు అపవాది సంబంధమే. ఏబు గారు ఏమైనా చేశాడా? చదువు. దేవుని కుమారుడు వచ్చింది అపవాది క్రియలు లయం చేయటానికి. మనం భక్తిగా ఉంటే సైతాని క్రియలన్నీ కూడా దేవుడు లయపరుస్తాడు. వాడి శాపాలన్నీ కూడా అశ్వకరంగా మారుస్తాడు. వాడు చేసే కీడులన్నీ కూడా మేలుకరంగా మార్చేస్తాడు. అట్టి ధన్యతను దేవుడు మహేశ్వర గారి కుటుంబ సభ్యులందరికీ మనందరికీ దయచేయును గాక. మళ్ళా వచ్చే నెలలో అమావాస్య కూటం జరిగేంత వరకు దేవుని కాపుదల, దేవుని కనుదృష్టి ఈ కుటుంబం మీద, మన బిడ్డల మీద, మన మీద ఉండును గాక. వారు అర్పిస్తున్న అర్పణను దేవుడు అంగీకరించి వారు నిండారుగా దీవించును గాక. 10 విధమైన శోధన దూరపరచును గాక.